నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పౌరాణిక చిత్రాల్లో ఒకప్పుడు వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళను దర్శక నిర్మాతలు చూపించిన విధానం కావచ్చు, నిజంగా దేవుళ్ళంటే ఇలానే ఉంటారా, వీళ్ళే దేవుళ్ళ అనే తలపించే విధంగా వాళ్ళను చూపించిన విధానానికి ఆహో ఓహో అనాల్సిందే. ఇప్పటికీ కూడా కొన్ని క్యారెక్టర్స్కి ఆ నటులను ఆపాదిస్తూ పూజించే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రముఖంగా మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్తాము. దాంట్లో ఆయన వెంకటేశ్వర స్వామిగా ఒదిగిన తీరు, అంతకుమించి కృష్ణుడిగా కనువిందు చేసిన విధానము, ఎన్టీఆర్ అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్గా కొన్ని తరాలు వెలుగొందిన పూజలు అందుకున్న అవి మనం చూస్తాము. మరొక్కసారి ఎన్టీ రామారావు గారు కేవలము ఒక వ్యక్తి మాత్రమే, దేవుడు కాదు, ఆయన కృష్ణుడు అంతకన్నా కాదు అంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరొక్కసారి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. గతంలో ఖమ్మంలో విగ్రహం పెట్టినప్పుడు కూడా ఎన్టీఆర్ రూపంలో విగ్రహం పెట్టడము, కార్యక్రమాన్ని ఆపడము కళ్యాణి గారు, ఎందుకంటే ఆయన ఒక పాత్రధారుడు అంతే తప్పితే ఆయన దేవుడు కాదు, ఆయన రూపంలో కృష్ణుడు ఉండడు అనేసని మరొకసారి రామచంద్ర యాదవ్ గారు కూడా అదే విషయం తీసుకురావడం జరిగింది. దాని గురించి ఏమంటారు? ముఖ్యంగా ఇక్కడ మొట్టమొదట శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని విశాఖలో నగర నడిబొడ్డున దసపల్ల ఎగ్జిక్యూటివ్ కోర్టు హోటల్ ప్రక్కన ఆ మెయిన్ రోడ్ ఏదైతే డౌన్ ఉంటుందో ఆ డౌన్ ఆ పాయింట్లో పెట్టారు. పురంధేశ్వర గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆవిడ సాక్షాత్తు విశాఖ లోక్సభ ఎంపీగా ఉన్న సమయంలో జరిగింది. అప్పుడు ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మరొకటి ఇంకోటి, కాబట్టి అక్కడ కొన్ని అభ్యంతరాలు అవి వ్యక్తమైనా కూడా ఆ కార్యక్రమం అట్లా నడిచిపోయింది. సరే, అయిపోయిన తర్వాత ఆ విగ్రహం కూడా తొలగించాలని కొంత వివాదం అప్పటి నుంచి జరుగుతూ వచ్చింది. రెండో విగ్రహం గోదావరి పుష్కర్ ఘాట్, అవును, అక్కడ మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన దాన్ని చేసినప్పుడు అక్కడ మళ్ళీ అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత ఏమైందంటే అక్కడ అందుకే శిలాఫలకం ఉండదండి. కృష్ణుడా ఉండదు, ఎన్టీఆర్ ఉండదు, శిలాఫలకమే ఉండదు. అవును, గోదావరి పుష్కర్ ఘాట్ ఓన్లీ విగ్రహం మాత్రం విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఈ కృష్ణ జయంతి ఇదే మన కృష్ణాష్టమి అప్పుడు ఈ ఎవరైతే యాదవ సంఘాలు అవి ఉన్నాయో అక్కడికి వచ్చి దాన్ని కృష్ణుడి విగ్రహంగానే భావించి పూజలు చేసి వెళ్తారు. ఎన్టీ రామారావు జయంతి వర్ధంతి వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చి కార్యక్రమం నిర్వహించుకొని వెళతా ఉంటారు. అది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు చేసిన వ్యాఖ్యలు సరే, ఆయన ఏమన్నారంటే ఎన్టీ రామారావు గారు కూడా మామూలు అందరిలాంటి మనిషే, ఆయనేం దేవుడు కాదు, ఆయనేమి కృష్ణుడికి ఆయనేమి కేర్ ఆఫ్ అడ్రస్ కాదు, కృష్ణుడికి ఆయనే కాదు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. సరే, ఇక్కడ దీనిని మనం కాసేపు దాని పక్కన ఆ వ్యాఖ్యల్ని కాసేపు పక్కన పెట్టి తెలుగు సినిమా చరిత్రలో కళ్యాణం రఘురామయ్య గారు, ఈలపాటి రఘురామయ్య గారు అంటారు, ఆయన తొలినాళ్లలో కృష్ణ పాత్రకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి నటుడు. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన పాటలు ఆయనే పాడుకునేవారు, ఆయన పద్యాలు ఆయనే పాడుకునేవారు. ఆయనది చాలా విభిన్నమైనటువంటి గాత్రం, అయింది మధురమైనటువంటి గాత్రం, సాధారణమైన గాత్రం కాదు అది. ఆయన విగ్రహం చాలా భారీ విగ్రహం అండి. ఆయన శరీరాకృతి కానీ ఆయన నడక కానీ టీవీ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాస్తవానికి అష్టాదశ పురాణాలలో, భాగవతంలో, హరివంశంలో కృష్ణుడికి సంబంధించి ఏ వర్ణనలు అయితే ఉన్నాయో కృష్ణుడు చాలా బలాఢ్యుడు, కృష్ణుడు చాలా ఎత్తైనటువంటి వాడు, కృష్ణుడి భుజములు చాలా బలమైనటువంటివి ఏవేవైతే వర్ణించారో ఆ వర్ణనలకి సరిపోల్చదగినటువంటి నటుడు కళ్యాణం రఘురామయ్య గారు. ఓకే. అయితే శ్రీకృష్ణమాయ అని ఒక సినిమా ఉంది, నాగేశ్వరరావు గారు నారదులు, ఆయన టైటిల్లో కృష్ణమాయ అంటే ఆయనే, రఘురామయ్య గారే. ఎక్స్ట్రాడినరీ మూవీ అనమాట. ఆ తొలినాళ్లలో కృష్ణుడు వేసి ఆయన తర్వాత గంధర్వుడు వేశాడు, ఇంద్రుడు వేశాడు, మోహిని భస్మాసురులో ఇంద్రుడు అనమాట, అద్భుతమైనటువంటి పాత్ర. అటువంటి నటుడు ఆయన చేస్తూ వస్తున్నటువంటి సమయంలో ఏంటంటే సొంత ఊరు అనే సినిమాలో ఎన్టీ రామారావు గారి మీద ప్రయోగం చేశారు, కృష్ణుడి పాత్ర వేయించి. ఘంటసాల గారి సొంత సినిమా అది చాలా దుమారం లేపింది. ఏది ప్రేక్షకులు హాల్లో గోల చేసేటటువంటి పరిస్థితి రామారావుని కృష్ణుడిగా చూసి. రామారావు గారు భయపడిపోయారు కృష్ణుడి పాత్ర వేయాలంటే. విజయవారి కాంట్రాక్ట్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు మాయాబజార్ నాటికి. విజయవారి కాంట్రాక్ట్లో రామారావు గారు ఉండటం వల్ల రామారావు గారి చేత ఎట్టి పరిస్థితుల పాత్ర
పోషింపజేయాలి అనుకున్న తర్వాత మనం ఎన్టీ రామారావు గారి బయోపిక్ అయినటువంటి కథానాయకుల్లో కూడా ఆ సన్నివేశాలన్నీ మనం చూసాం. నాగిరెడ్డి గారు చక్రపాణి గారు ససేమిరా అనటం, కేవీ రెడ్డి గారు పట్టుబట్టడం, ఇవన్నీ కేవీ రెడ్డి గారు ఏంటంటే కేవీ రెడ్డి గారు ఆ పాత్రని ఎన్టీ రామారావు గారి చేతి చేయించాలి. కేవీ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రఘురామయ్య గారిని అప్పటికి రెగ్యులర్గా చూస్తూ వస్తున్నటువంటి ప్రేక్షకులకి అగైన్ రఘురామయ్య గారిని పెడితే ఒక మొలాటనీస్ అవుతుందే తప్ప ఒక ఫ్రెష్ లుక్ ఇక్కడ రాదు అనేటటువంటిది ఆయన క్రియేటివ్ థాట్, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకని రామారావు గారు ఉండాలి అనుకొని రామారావు గారికి ఆయన చెప్పారు. కృష్ణుడు అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కృష్ణుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కేవీ రెడ్డి గారు. మేము ఇట్లా స్కెచెస్ వేసాము ఆర్ట్ డైరెక్టర్తో, నువ్వు బాగుంటావు, ఆయనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మేకప్ వేస్తాము, నీకు నచ్చకపోతే వద్దు, ఇవన్నీ చేసి ఆయన్ని ఒక మూడ్లోకి తీసుకెళ్ళి చేయించుకున్నారు. మీకు అందుకే మీరు ఇవాళ మాయాబజార్ చూస్తే రామారావు గారు అత్యంత అందంగా ఉంటారు. క్రౌన్ కిరీటం అంటారండి, ఆ క్రౌన్ అట్ట కిరీటం పెట్టేవాళ్ళు. అట్ట కిరీటం సొంత ఊర్లో ఉంటుంది రామారావు గారికి. అట్ట కిరీటం కాకుండా క్రౌన్ కిరీటం చేయించి పెట్టడంతో ఏంటంటే రామారావు గారి త్రిసమ వదనం, రామారావు గారి ముఖాకృతి ఏంటంటే త్రిసమ వదనం, పాలభాగము, నాసికము, చబుకము, ఈ మూడు త్రిసమ వదనం అంటారు. అటువంటి ఒక ముఖాకృతి రామారావు గారు. దాంతో ఎప్పుడైతే ఈ క్రౌన్ కిరీటం రామారావు గారి శిరస్సుని ఆ క్రౌన్ కిరీటం అలంకరించింది, అక్కడి నుంచి కృష్ణుడిగా ఆయన ముఖాకృతి మనకు చాలా అద్భుతంగా మనకు అనిపించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ నడకలో సంభాషణ పలకటంలో కళ్యాణం రఘురామయ్య గారు కృష్ణుడి పాత్రను ఎట్లా సొంతం చేసుకున్నారో రామారావు గారు అట్లా కృష్ణుడి పాత్రను పోషించడాన్ని సొంతం చేసుకున్నారు. అంటే రఘురామయ్య గారిని రామారావు గారు తనకు తెలియకుండా అనుకరించారు అన్న విషయం తెలియకుండా అనుకరించారు రామారావు గారు. అందుకని మాయాబజార్ ఏమైందంటే కనీ విని ఎరుగని సూపర్ డూపర్ హిట్ కావడంలో ఘటోత్కచుడు ఎంత పాత్ర పోషించాడో, శశిరేఖ ఎంత పాత్ర పోషించిందో, అభిమన్యుడు ఎంత పాత్ర పోషించాడో, లక్ష్మణ కుమారుడు ఎంత పాత్ర పోషించాడో, కృష్ణుడు కూడా అంతే గొప్ప పాత్ర పోషించాడు. పోషించిన తర్వాత అగైన్ ఎన్టీ రామారావు గారు కృష్ణుడు మళ్ళీ 1957లో మాయాబజార్ వస్తే రామారావు గారు మళ్ళీ కృష్ణుడు వేయడానికి అగైన్ కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో మళ్ళీ శ్రీకృష్ణార్జున యుద్ధం వరకు ఈ రెండు సినిమాల మధ్య ఇంకొక సినిమా ఉంది, అది శ్రీకృష్ణ రాయబారం. కళ్యాణం రఘురామయ్య గారు మళ్ళీ కృష్ణుడిగా యాక్ట్ చేసిన సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇది ఎవరికి తెలియదు, చాలా పెద్ద హిట్ సినిమా శ్రీకృష్ణ రాయబారం. అయిన తర్వాత రఘురామయ్య గారు ఏంటంటే రంగస్థలం మీద రఘురామయ్య గారికి ఉన్నటువంటి డిమాండ్ అంటే ఆయన ఈలపాట, తర్వాత ఈ కృష్ణుడి పాత్ర, కృష్ణుడికి సంబంధించిన చాలా నాటకాల్లో ఆయన పాత్ర పోషణలో ఆయనకు అర్థమైంది. ఎన్టీ రామారావు గారు సినిమాల్లో కృష్ణుడు వేయటం మొదలుపెట్టిన తర్వాత రామారావు గారు స్టార్, రఘురామయ్య గారు స్టార్ కాదు. ఒక స్టార్కి ఎక్కువ డిమాండ్, స్టార్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి తనను తాను ఆయన తగ్గించుకొని రంగస్థలం మీద నా అవసరం చాలా ఉందని రంగస్థలానికి తన శేష జీవితాన్ని అంకితం చేసినటువంటి కళాకారుడు ఈలపాటి రఘురామయ్య గారు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా ఆయన. అక్కడి నుంచి రామారావు గారు ఏమైందంటే కృష్ణుడి పాత్ర మీద రామారావు గారు అధ్యయనం చేయడం మొదలుపెట్టి కృష్ణుడికి సంబంధించి ఏ అంశాలని సినిమాల్లోకి తీసుకురావచ్చు ఆలోచించి శ్రీకృష్ణ పాండవేయుల్లో కొంత కథ, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆయన చేసినటువంటి సినిమా శ్రీకృష్ణ అవతారం. నంబర్ ఆఫ్ శ్రీకృష్ణ సత్య ఉంది కేవీ రెడ్డి గారి డైరెక్షన్. శ్రీకృష్ణ సత్యలో కొన్ని కృష్ణుడికి సంబంధించిన కొన్ని అంశాలు, శ్రీకృష్ణ అవతారంలో కొన్ని అంశాలు. కృష్ణ అవతారం చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్ర తిరిగి పోషించకూడదు అనుకున్నారు. కృష్ణ అవతారంతో పూర్తి అయిపోయింది, ఇంకా చేయకూడదు అనుకున్నప్పుడు కృష్ణావతారం తాలూకు క్రేజ్ ఏదైతే ఉందో, ఇమేజ్ డెవలప్ అయ్యి బిల్డప్ అయిన దాన్ని ఎంఎస్ రెడ్డి గారు దీనిని టు బీ కంటిన్యూడ్ చేద్దాం అనుకొస్తే శ్రీకృష్ణ విజయం అని ఒక సినిమా చేశారు. అందులో పౌండ్రక వాసుదేవుడు అని ఒక పాత్ర, కృష్ణుడు పోలినటువంటి పాత్ర ఒకటి ఉంటుంది. నేనే కృష్ణుడు భ్రమించుకుని తిరుగుతూ ఉంటాడు, నాగభూషణం గారు వేశారు. కృష్ణుడికి సంబంధించి ఏ అధ్యయనాలు ఉన్నాయో, ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆన్ స్క్రీన్ తీసుకొచ్చి రామారావు గారు ప్రయోగాలు చేశారు. ఇంకా దానవీర శూరకర్ణలో కృష్ణుడు ఆయనే, శ్రీమద్ విరాట పర్వంలో కృష్ణుడు ఆయనే, ఇట్లా బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి మల్టీ కలర్ వరకు కూడా కృష్ణుడి పాత్ర పోషించడంలో ఆయనకున్నటువంటి ఆయన తన తృష్ణని ఆయన తీర్చుకున్నారు. రామారావు గారు ఆ పాత్రకి న్యాయం చేశారు, నో డౌట్. ఇక్కడ కృష్ణుడిగా ఆయన నటించడం మొదలుపెట్టిన తర్వాత, లవకుశులు ఆయన శ్రీరాముడు వేసిన తర్వాత, శ్రీ వెంకటేశ్వర మహత్యంలో ఆయన వెంకటేశ్వర స్వామిగా నటించిన తర్వాత, ది శ్రీ కైండ్ ఆఫ్ ఈ మూడు పాత్రలు ఏంటంటే భక్తులు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హృదయాలలో చెరగనటువంటి శాశ్వత స్థానాన్ని సముపార్జించుకొని ఆ టైంకి తెలుగు నేల మీద మనం ఎవరింటికి వెళ్ళినా కృష్ణుడి ఫోటో అంటే, లేకపోతే కృష్ణుడి క్యాలెండర్ అంటే పూజ గదుల్లో ఎన్టీ రామారావు గారి ఫోటోలు పెట్టుకున్నటువంటి రోజులు తెలుగు నేల మీద ఉన్నాయి. అవే ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చాయి, ఆ ఇమేజ్ ఆయన అధికారంలోకి తీసుకొచ్చింది.
ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ సౌరభ్ రాజ్ జైన్ అని ఒక నార్త్ ఇండియన్ యాక్టర్ అండి. ఎన్టీ రామారావు గారి కంటే చాలా గొప్పగా పెర్ఫామ్ చేశాడు కృష్ణుడి పాత్ర. ఆయన నార్త్ ఇండియన్ ఫిల్మ్స్లో రామారావు గారి కంటే బాగుంటాడు. ఆయన చర్చ ఇక్కడ రాదు, ఎవరికి ఆయన గురించి తెలియదు. ఇక్కడ వాళ్ళకి సౌరభ్ రాజ్ అప్పుడు మీడియా ఇంత ఇది లేదు కాబట్టి మనకు తెలుగు సినిమా స్క్రీన్ పైన శ్రీకృష్ణ తులాభారం మీరు అన్నట్టు వెంకటేశ్వర మహత్యం వరకు కూడా ఎన్టీఆర్ గారు దేవుడు. మన వెంకటేశ్వర స్వామి ఇలానే ఉంటారేమో, కృష్ణుడు అంటే ఇలానే ఉంటారేమో అని అంటే అప్పటికి ఫొటోస్ కానీ మిడిల్ క్లాస్ కి ఫోటో స్టూడియోలోకి వెళ్ళి దిగడం అన్నా ఫొటోస్ అన్నా అప్పుడు ఒక ఖర్చు అది. కాబట్టి ఆ టైంకి ఒక ట్రాన్స్ ఇంకా అది. మీకు రామారావు గారు ఏంటంటే అండి కఠినమైనటువంటి ఆహార నియమాలు పాటించేవారు. ఏది దేవుడి పాత్ర పోషించేటప్పుడు శాకాహారమే తీసుకునేవారు. ఆయన చాలా ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఆయన ఎంత నాన్ వెజిటేరియన్ ప్రియుడ్ అంటే అంత నాన్ వెజిటేరియన్ ప్రియుడ్. అట్లాంటిది ఈ పాత్రలు వేసేటప్పుడు ఆయన ప్యూర్ వెజిటేరియన్ అయిపోయి ఇంకా ఎక్కువ మాట్లాడితే పండ్లు తీసుకుని కటిక నేల మీద పడుకోవటం ఇట్లాంటివన్నీ చేసేవారు. ఎందుకంటే ఆ పాత్ర మనం పోషిస్తున్నాం, ఆ పాత్ర మనకు అవకాశం మనకు వచ్చింది అంటే భగవంతుడి. అట్లాగే ఆయన దండలు వేస్తే అండి పూలదండలు రామారావు గారికి షూటింగ్కి వచ్చిన అభిమానులు లేకపోతే ఆయన సన్మానాలకు వెళ్ళేవారు, వేడుకలకు వెళ్ళేవారు. ఆయన మొత్తం నిండిపోయిన దండలు వేస్తే అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న అందరి దేవతామూర్తుల విగ్రహాలకి ఆ ఫోటోలకి దండలు వేసేవారు. ఆయన ఇవన్నీ మీవే నావి కాదనేవారు. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఓకే ఏంటంటే ఆ దండలన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న మొత్తం దేవుడి చిత్రపటాలు ఏవైతే ఉంటే వాటికి అలంకరించేవాడు రామారావు గారే. అలాగే ఉదయాన్నే అండి ఎన్టీ రామారావు గారే ఇంటి తలుపులు ఎన్టీ రామారావు గారు తీసేవారు. ఆయనే తీసేవారండి డోర్స్. ఇంటి యజమాని తలుపులు తీయాలి అనేటటువంటి నియమం. ఇట్లాంటి చాలా నియమాలు పాటించేవారు రామారావు గారు. అట్లా కఠినమైన నిర్ణయాలు తీసుకుని రామారావు గారు చేసి ఆ పాత్రను పోషించి అది మన హృదయాలలో చెరగనటువంటి ముద్ర వేసి ఇవాళ ఏంటంటే దానిని ఒక సామాజిక వర్గ లేకపోతే ఇంకొక పరమైనటువంటి అంటే ఆయన రూపంలో తీసుకొచ్చి ఆ విగ్రహం పెట్టొద్దంటే ఇంకొక రూపాన్ని సృష్టించి ఇప్పుడు మనకు అయోధ్యలో బాలరాముడు విగ్రహం పెట్టారు. అవును. దాని గురించి మీకు అంత క్రితం అసలు అక్కడ బాలరాముడి విగ్రహాన్ని ఆ ఆలోచన ఎవరికి వచ్చిన అద్భుతమైన ఆలోచన అది. అంత క్రితం వాళ్ళు చాలా ఆలోచించుంటారు. రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలంటే ఏ రాముడి రూపం కావాలి, ఏ రాముడి రూపం తీసుకురావాలి ఆలోచించి బాలరాముడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వేళ అందరూ ఆమోదయోగ్యాన్ని పొందుతోంది అది. అవును. అట్లాగా ఇక్కడ ఏంటంటే కృష్ణుడు అనగానే మన మస్తిష్కంలో కానీ మనకి ఆలోచనల్లో కానీ రామారావు గారి రూపం వచ్చేస్తుంది. రఘురామయ్య గారు ఎంత మహానటుడైనా ఎంత గొప్ప నటుడైనా మీకు శ్రీరామాంజనేయ యుద్ధంలో రఘురామయ్య గారి పాటలు 2 ఉంటాయి. ఏది అర్జాజనార్దనం గారు ఆంజనేయ స్వామి పాత్రకి ఆయన వెలుపల ఆర్టిస్ట్కి పాడింది నీలమేఘ శ్యామారామ, పాటలు పాడింది ఈలపాటి రఘురామయ్య గారు. అట్లా కళాకారుల మధ్య వాళ్ళ మధ్య సుహృద్భావ వాతావరణం అది ఉండేది. రామారావు గారు ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి మనందరిని అలరించారు. కాబట్టి మనం రామారావు గారిని గుర్తుంచుకోవడమో గౌరవించుకోవడమో చేస్తాం. ఆయన ఎప్పుడు నన్ను నాకు పాదాభివందనం చేయండి అని లేకపోతే నా విగ్రహాలు దేవుడి విగ్రహాలు పెట్టండి అని ఆయన ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కోరలేదు. ఆయన ఏ రోజు కోరలేదు ఎన్టీ రామారావు గారు. ఆయన ఆఫీస్లోకి వెళితే ఆఫీస్ వెలుపల శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. రోజు ఉదయం వచ్చి వాటికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆయనే హారతి ఇచ్చి అట్లాగే ఆయన పడగదిలోంచి లేచి వెలుపలికి వచ్చి స్నానం చేసి వెలుపలికి వచ్చిన తర్వాత మన పూజా మండపం ఉంటుంది. ఆ మండపంలో బసవరాంతావరకం గారి ఫోటో ఉంటుంది. దండలేసి గంధపు మాలలు వేసి కాసేపు అక్కడ నుంచి ఆ ఫోటోని చూసుకుంటారు. ఆయన చూసుకుని ఆ తర్వాత కార్యాలయంలోకి వచ్చేవారు. వచ్చి కూర్చున్న తర్వాత కంచి పరమాచార్యులు వారి ఒక చిత్రపటం, తర్వాత షిరిడి సాయిబాబా పాలరాతి విగ్రహం ఒకటి ఇట్లా ఉండేవి. ఆ వెలుపలు వచ్చేసి సీతారాముల వారి విగ్రహాలు ఉండేవి. ధూపం వేసేవారు, ఇల్లంతా ధూపం వేసి ఆయన వచ్చేలోపు ధూపం వేస్తే అక్కడికి వచ్చి ఆయన కూర్చునేవారు. ప్రశాంతంగా పూజ చేసి వచ్చి కూర్చునేవారు. మనం నిజంగా భగవంతుడిని చూస్తున్నామని అనిపించేది. ఆ వాతావరణంలో ఉదయాన్నే రామారావు గారు చూస్తే భగవంతుడు అక్కడికి వచ్చి అక్కడ ఆశీనులు అయి ఉన్నాడా అని మనకు అనిపించేది. అందుకే కదా ఇన్ని కీర్తి ప్రతిష్ఠ ఇంత మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టద్దని చెప్పినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ఎప్పుడు ప్రతీకే. తెలుగువారి ఆత్మగౌరవ పతాకాన్ని ఆయన ఢిల్లీ వీధుల్లో రెపరెపలాడించిన వ్యక్తి. రాజకీయంగా 9 నెలల కాలంలో ఒక పార్టీని నెలకొల్పి 9 నెలల కాలంలో అధికారంలో వచ్చారు అంటే 35 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన తొదముట్టించి ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. కాబట్టి తెలుగువారి బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీ రామారావు గారు. తెలుగువారు, మేము తెలుగువారమని సగర్వంగా మనకు మాట్లాడితే మనం కథానాయకుడు మహానాయకుడు సినిమాల ప్రస్తావన మనం చేయకూడదు. కానీ అందులో ఇందిరాగాంధీ గారితో ఆవిడ మద్రాసి అంటుంది. ఆవిడ మేము మద్రాసి కాదు మేము తెలుగు వాళ్ళం అంటాడు. ఆయన ఘోషిస్తాడు ఆయన మేము తెలుగు వాళ్ళం అని చెప్పి. రామారావు గారి తెలుగు గురించి, రామారావు గారి తెలుగు భాష పట్ల
తెలుగు సంస్కృతి పట్ల ఉన్న మమకారం గురించి మనం ఇంకా గొప్ప విశ్లేషణ చేయొచ్చు. అంటే ఆయన మామూలు మనిషే. అవును, ఆయన మామూలు మనిషే. 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు పూర్తి కానటువంటి మామూలు మనిషే 33 సంవత్సరాల కాలంలో 300 సినిమాల్లో నటించి, ఎన్నో సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించి, రాసి, ఆ తర్వాత రాజకీయ పార్టీ నెలకొల్పి అధికారంలోకి వచ్చి ఇన్ని మీరు ఆయన మామూలు మనిషే అంటున్న వాడు చేసి చూపించాడు. మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న కానిది మెయిన్ అండర్లైన్ చేయాల్సిన పాయింట్, ఎవరికి సాధ్యం కాక మొన్న వచ్చిన మీరు ఎవరికి సాధ్యం కానీ తెలుగు రికార్డులను కావచ్చు, రాజకీయ రికార్డులను తిరగరాసిన వ్యక్తి. అంటే నిజంగా నిన్న కాకుండా వచ్చిన వాళ్ళ ఆ విశ్లేషిస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. చాలా 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 ఆయన ఎన్ని అసలు ఉదయం 2:30 గంటలకు ఎవరైనా లేవగలరా అండి? 2:30 గంటలకి సినిమా కళాకారుడిగా 2:30 గంటలకే లేచేవాడు ఆయన. రాజకీయ నాయకుడిగా కూడా 2:30 గంటలకే లేచి 2:30 గంటల నుంచి మొదలుపెట్టి ఆయన తయారయ్యి వెలుపలికి వచ్చి ఆయన కూర్చుని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎన్పిఆర్, తర్వాత ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి 10 గంటలకు పరిపాలన పూర్తి అయిపోయేది రామారావు గారి ఇంట్లోనే. 10 గంటలకు ఉదయం మొత్తం ముఖ్యమంత్రి పరిపాలన పూర్తి అయిపోయేది. అక్కడి నుంచి ఆయన హిమాయత్ నగర్ పార్టీ ఆఫీస్కి వెళ్ళేవారు. అక్కడ అభిమానులను కలిసేవారు, కార్యకర్తలను కలిసేవారు, వాళ్ళకి దిశానిర్దేశం చేసేవారు, వాళ్ళతో ఫోటోలు దిగేవారు. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత భోజన సమయంలో కొంతమంది ముఖ్యుల్ని కలిసేటటువంటి వారు. ఇంత అంటే కాలం ఆయనతో పరిగెడుతోందా, ఆయన కాలంతో పరిగెడుతున్నారో అర్థమయ్యేది కాదు. అటువంటి ఊహాతీత అద్భుతాలన్నీ ఆయన తెలుగు నేల మీద ఆయన చేసి చూపించేసినటువంటి అద్భుతాలు ఇవన్నీ. ఆయన లేకపోయినా ఆయన గురించి ఇంకా చర్చ. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, దివంగతులైనా కూడా ఇప్పటికీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వారి ముద్ర గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఉనికి గురించి మాట్లాడుతున్నారంటే ఇంతకు మించి విజయం ఇంకేం కావాలి చెప్పండి. సీరియస్లీ అద్భుతం, అద్భుతం నిజంగా. ఎందుకంటే వాళ్ళు లేరు, అయినా సరే వాళ్ళ ప్రస్తావన లేకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాలు ముందుకెళ్ళటం లేదు. అది వాళ్ళ చరిత్ర, వాళ్ళ ఘనత. కాబట్టి ఈ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఆలోచించుకుంటే సరిపోతుంది, ఆత్మపరిశీలన వాళ్ళు చేసుకోవాలి. మంచి విశ్లేషణ అందించారు. అసలు ఎక్కడ ఈ కృష్ణావతారాలు స్టార్ట్ అయ్యాయి, ఎందుకు ప్రజలు ఆయనంత ఓన్ చేసుకున్నారు, ఆయన దానికోసం తనను తాను ఎలా మలుచుకున్నారు అన్న విషయాన్ని చాలా అద్భుతంగా విశ్లేషించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.